ప్రవీణ్ పగడాల అనే ఆయన చాలా అందగాడు, ఆస్తిపరుడు, 4-5 చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయన పోయిన తర్వాత తెలిసినాయి మనకి. ఆయన అంతకుముందు మాట్లాడుకునేటప్పుడు ఆయన యొక్క మాట్లాడిన మాటలు తెలియవు. ఆయన కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతాడనమాట అన్నాను, కానీ అవి కొన్ని బాగలేవు. బొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఫ్యాషన్గా పెట్టుకోండి, ప్రసాదం తినద్దు ఆ టైపులో ఏదో మాట్లాడి ఈ హిందూ ధర్మం గురించి ఎన్నో సంవత్సరాలు అంటారు, ఏం కాదు అది. ఆ టైపులో కొన్ని వాగాడు అతను కూడా, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ఈ పక్కన అప్పటికి నాకు అది తెలియదు. ఈ మధ్యన రీల్స్లో కొన్ని తెగ వచ్చేస్తున్నాయి. అతను ఎక్స్ట్రాగా మాట్లాడేసాడు. ఆ మాట్లాడినవన్నీ కూడా హిందువులు అనుకున్నాడు ప్రతి ఒక్కటి రక్తం మరుగుద్ది ఆ టైప్లో మాట్లాడాడు. అవసరం అది? నువ్వు క్రిస్టియానిటీ గురించి ఫర్గా మాట్లాడు, జీసస్ క్రైస్ట్ గురించి బాగా మాట్లాడు, ఓల్డ్ టెస్ట్‌మెంట్ గురించి బాగా మాట్లాడు, కానీ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అండ్ డీమీన్ అదర్ రిలీజియన్. అది చేసాడు అతను. అది అందరికీ మండేసింది. మొత్తం హిందూ ధర్మాన్ని కోసం పాటుపడేవాళ్ళు ఎక్కువ అయిపోయారు ఈ మధ్యన. మీ మాటకు ఏం తక్కుతున్నాం, ఇది మన దేశం అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఏ మూల నుంచైనా ఆమె చేయొచ్చు. ఆ విధంగా అతను తాగుతూ వచ్చాడని అంటున్నారు. అది అతను తాగుడే అలవాట్లేదు. అసలు హెల్మెట్ అసలు 21 నిమిషం కూడా హెల్మెట్ తీయకుండా ఎలా ఉంటాడు? చెమట పట్టేసి దరిద్రంగా ఉంటుంది కదా. వాడు వేరు వీడి వేరు అని అంటున్నారు. అది కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి ఇది యాక్సిడెంట్ అని నిర్ధారణ చేశాడు.